సో రెస్ట్ కటింగ్ సోదరులారా చూడండి ఎంత రెస్ట్ కటింగ్ అంటే పంట కటింగ్ ఇది రెస్టేనా పంట అంటే ఇంకో కటింగ్ ఉంటుంది కదా పంటకు ముందు అవసరం లేదా ఇప్పుడు రెస్ట్ కటింగ్ అనుకుందామండి తర్వాత మందులు అవి చూసుకొని కొంచెం ప్రాబ్లం ఉంటే సరి చేసుకొని మళ్ళీ తర్వాత పంట కటింగ్ వెళ్తాం ఇతరాలకు ముందు ఇంకా పంట కటింగ్ ఏముంటుంది ఇంకా అప్పుడు డైరెక్ట్గా పోవచ్చు బాగానే ఉంది చెట్టు ఇది అంతే అంటారా మళ్ళీ ముళ్ళు ఉంది కదా అవును కొట్టుకుంటారు మళ్ళీ అదే డ్రై అవుతుంది కదా ఇప్పుడు రెస్ట్ కటింగ్ చేస్తున్నాం మీరు అంతేగానా అవును ఇప్పుడు మరి ఆ కటింగ్ ఏ విధంగా ఒకసారి ముళ్ళు కట్ చేసి చూపించు ఒకటి మెయిన్ది ఇది 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 ఈ ముళ్ళు ఇక్కడ కట్ చేసి రెమ్మ ఇలా చేస్తారు ఇలా అది పంట కటింగ్ చూపించు ఒకసారి మళ్ళీ ఇలా ఇలా అట్లా కట్ చేస్తేనే మొత్తం అన్ని ముళ్ళు ముళ్ళులోనే ఫ్లవర్ వచ్చేది సెట్టింగ్ అదేలేండి ఇలా అంటారు అంటే ఇట్లా ముళ్ళు కొట్ చేస్తే అది పంట కటింగ్ అవును ఇట్లా మామూలుగా వెళ్తేనేమో పై పైన అట్లా వెళ్తేనేమో రెస్ట్ కటింగ్ అంతే కదా అంటే లోగా చిదుగు ఎండపడాలి కదా వేడి అవును ఎండపడితే అవును అప్పుడు డ్రై అవుతుంది చెట్టు దానికి రెస్ట్ కటింగ్ చేస్తారు అన్న సోదరులారా ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇది ఇట్లా చేస్తేనేమో పంట కటింగ్ చూసుకోండి మీరు ఓకే అందులో కట్ చేసుకుంటే ఈ విధంగా చేస్తే లేదు రాబోయ్ ఈ విధంగా చేసుకుంటేనేమో రెస్ట్ కటింగ్ అనమాట ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది ఇప్పుడు చెప్పింది పెద్దన చెప్పింది సో ఇదన్నమాట ఇప్పుడు రోగాలు ఉన్నాయి లేవని మీకు ఎట్ట తెలుసు చెట్లకి నాకు తెలుసు అంటే ఒక ఐడియా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు ఇక్కడ ఇది ఉంది అనుకో ఎక్కడ ఇక్కడ మార్క్ ఉంది అనుకో ఇది అన్నా ఇది ఇలాంటి ఇందుకిన్నా పెద్దగా ఉంటుంది ఏ కొమ్ముకుంటే ఆ కొమ్ము తీసి పారేయడమే అంటే ఇది ప్రాబ్లం అని చెప్పి ప్రాబ్లం అంటే ఏంది నాన్న దీంట్లో మనకి రావనా కాయలు బ్లైట్స్ అంటే వస్తాయి లైట్ వచ్చుద్ది వస్తాయి రానిలేదు వస్తాయి వచ్చినా సైజ్ వచ్చినప్పుడు పగిలిపోతాయి ఫైన్ సో ఇట్లా మనం ఇట్లా కాడ అనేది ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే బ్లైట్ వచ్చే సూచనలు ఉన్నాయంటావు మరి దీంట్లో బ్లైట్ ఉంటుంది ఇది తెలియదా మీకు ఇదేంటిది ఇది బ్లైట్ కదా కాదంట ఇది ఓకే ఇంకేమున్నా మీరు ఇంకేం చూస్తారు ఇంకా ఏం లేదు మాకు తెలుసు ఇదేనా ఇంకో రోగం చూపించండి ఒకటి అయిపోయింది ఇంకొకటి ఉందన్న రోగం ఇది ఒకటి రోగం ఇది ఏమంటారు మీరు విల్ట్ ఇది విల్ట్ అంటారు మీరు ఇది ఎలా తెలిసింది మీకు విల్ట్ అని అది అంతేనంటావా అంటే డిఫరెన్స్ ఎట్లానా విల్ట్ అంటే ఎల్లు వస్తాయి రంగు మారిపోతుంది అంతే అంట చూపిస్తారా నాకు చూపిస్తారా ఏమన్నా చెట్లు అది ఉంది ఒకటి అది వచ్చిందిగా డ్రై అని అంటావా ఇప్పుడు మనకు కనపడేది విల్టు బ్లైట్ ఇంకోటి ఏంటిదన్నా ఇంకోటి ఏం కనపడుతుంది మీకు అప్పట్లో రూట్ ర్యాట్ అని వస్తుండే ఉందా ఇప్పుడు మీది ఇక్కడ ఉందా లేదా ఇంకేముంది అవునా ఎండిపోయేది బ్లాక్ వేస్తుంది అవును దాన్ని రూట్ ర్యాట్ అంటారు దాన్ని ఓకే మళ్ళా విల్ట్ వచ్చేసి ఇట్లా కొమ్మలకి చిన్న కొమ్మలకి విల్ట్ డ్రై బ్యాగ్ ఇతనింటి ఇట్లంతా ఎండిపోయేది కింద చిగిరేది ఆ తర్వాత విల్ట్ అవుతుంది సో ఇట్లా కింద ఎండిపోతా ఉంటది అది రూట్ రాట్ కింద ఎండిపోయి చెట్టు అంతా డ్రై అయిపోయి ఇంకా బ్లాక్ అయిపోతుంది చెట్టు ఉంది ఏంటంటే ఆ డ్రై ఉండింది కొన్ని కాదా డ్రై అండి కాదు అదే డ్రై అయ్యండి అవి అంతే వాటర్ వదులుతా ఉండదు ఇంకా వేరే ఏంటి బ్లైట్ విల్ట్ రూట్ రైట్ మూడే వస్తుంది ఈ మూడే మెయిన్ అంటే మీకు ఎమ్మటి అర్థమైపోతుంది క్రాప్ చూడంగానే అర్థమైపోతుంది ఇప్పుడు అలాంటప్పుడు బ్రదరు ఇప్పుడు ఇలా కట్ చేసావు ఇది కరెక్ట్ విధానం కాదుగా ఇది దీనివల్ల బ్లైట్ రావచ్చుగా దీనివల్ల ఇది బ్లైట్ వచ్చింది ఎండిపోయింది ఇది కాదమ్మా ఇట్లా డాక్ అంటే ఇట్లా గాయం తగిలితే అదే ఫ్యూచర్ లో దీంట్లో ఏమన్నా మనకి అటాక్ కావచ్చుగా ఇప్పుడు ఔషధి కొడతారు ఇప్పుడు దీనికి అది కొట్టినామంటే దీనికి ఏం అయ్యాలి క్లియర్ అయిపోయింది అది చెప్పండి క్లియర్ అయిపోయింది అలాంటి చిన్న చిన్న గాయాలు కానీ క్లియర్ అవుతూ ఉంటది అది ఇంకా వేరే ఏంటన్నా మెయిన్ రైతులకి ప్రికాషన్స్ తెలియాల్సింది మీ టెక్నికల్ మీరు తెలుసుకున్నారు బాగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మాకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పైన ఉంది అంటే ఇంకా కొత్త ఏంటి మీకు బాగా డైలీ మీరు ప్రతి ఒక్కరి దగ్గర చూసి గమనించిన ఏంటి
కింద నుంచి కాడలు ఎందుకు ఇట్లా మీరు ఎక్కువ కాడలు తీయాలిగా ఇప్పుడు అట్లా కాడలు తీయాలిగా మరి అట్లా కడలా ఏమన్నా విల్ట్ వచ్చి ప్రాబ్లం ఉంటే అప్పటికప్పటికే దాన్ని తీసేసి ఇస్తాం. అప్పుడు బాగుండే కొమ్మలన్నా ఇంప్రూవ్ కావాలా అంతే. ఇప్పుడు ఒక కాడ పైన ఒక కాండం పైన 3 కాండాలు కాబట్టి మనం సేవ్ చేసుకోవచ్చు. అదే ఏర్ల నింటే వచ్చింటుంది కదా, బేర్ల నింటే వేర్ల నుంచి వచ్చేదాన్ని పడుతుంది. ఒకటి కొమ్మ పోయిందంటే నెక్స్ట్ ఇది పోయిస్తుంది. అంతేనా? అట్లా ఇప్పుడు బ్లైట్ వస్తే కొమ్మ కట్ చేస్తే మిగతా అంతా బాగానే ఉంటుంది చెట్టు. ఇప్పుడు బ్లైట్ వస్తుంటుంది, ఇక్కడికి బ్లైట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, ఈ పంట ఎగ్జాంపుల్ ఈ పంట చూస్తాం అనేది ఇతకు వచ్చింటుందా, ఇటు తీసేస్తాం అంతే. ఇటు తీసేస్తాము, అప్పుడే ఇక్కడ చిగురు వస్తుంది. అవునా? ఏమన్నా చిగురు వచ్చి బాగుంటే చిగురు వస్తుంది, లేదంటే అది అటకే మెల్ట్ అయిపోయిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మరి కింద నుంచి కట్ ఎండిపోయి మొత్తం కట్ చేసిందని విల్ట్ అంటాం మనం. విల్ట్ కరెక్ట్ గా. ఇప్పుడు విల్ట్ బ్లైట్ 2 రకరకాలు, వేరు. బ్లైట్ అంటే ఓన్లీ కొమ్మల నుంచి కిందకి వెళ్తుంది, దానివల్ల మొక్క కూడా చచ్చిపోద్ది. పోతుంది, చెట్టు బ్లాకే చచ్చిపోతుంది. అంటే మీకు తెలిసింది ఏంటంటే చెట్టు బ్లాక్ అయితే చచ్చిపోతుంది మీకు ఐడియా. మరి విల్ట్ అంటేనే ప్లాట్ఫామ్ వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ అంటే కింద కిందంతా పోతుంది. విల్ట్ అంటే రూట్ నుంచి వస్తుంది, అంతేనా? బ్లైట్ అంటే కొమ్మల నుంచి వచ్చుద్ది. బ్లైట్ వచ్చేసి ఫస్ట్ కొమ్మలకి అవుతుంది, ఇట్లా గంటలు కట్టేది బ్లాక్ అయ్యి ఇట్లా ఉంటుంది చెట్టు. అవునా? అదే బ్లైట్ వచ్చేసి కిందంతా ప్లాట్ఫారం బుడముంది కదా, అవును, అది పోయిస్తుంది. అవును. సో అలాంటప్పుడు మీరేం చేస్తారంటే కింద కొన్ని కాండాలను ఎక్కువ విడిస్తే బాగుంటుంది. ఎక్కువ విడిస్తే మంచిదా? కొంతమంది ఒక కాండం మీద బతికిస్తున్నారు ఎందుకంటే తోటలన్నీ, అది తప్ప కరెక్టా? అదే అంటే నా క్వశ్చన్ ఏంటంటే, నన్ను 4 కాండాలు ఇస్తే బెటర్ అంటావా, లేకపోతే ఒక కాండం మీద పెట్టుకుంటే బెటర్ అంటారా? ఎగ్జాంపుల్ నువ్వు అంటూ అట్లా ఇప్పుడు ఒకే కండం వేస్తే ఏమైతుందంటే, ఏమన్నా విల్ట్ అగ్ని రోట్ ఏమన్నా వచ్చిననుకో, బుడానికి వచ్చినామంటే ప్లాట్ఫారం వెళ్ళిపోతుంది, పూర్తిగా వెళ్ళిపోతుంది. 3 ఇడుచుకోవాలా. అవును, 3-4 ఉంటే బెటర్. 3 వేసుకుందాము. ఎలా అంటే ఈ కొమ్మకి వచ్చి విల్ట్ వచ్చి పాయిన అనుకో, ఆ 2 కొమ్మలు ఉంటాయి. అవును. ఏమో మనం కొట్టే ఔషధిలో మనము దీన్ని ఏమన్నా క్లియర్ చేసుకుంటే ఆ 2 కొమ్మలు మనకు మిగిలిపోయాడు. మీ పేరు సార్? నా పేరు బొమ్మయ్య. బొమ్మయ్య గారు, సోదరులారా, అన్న సూపర్ మాట్లాడుతున్నాడు. మంచి టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంది అన్నకి. అంటే వీళ్ళు 10 years అన్న 12 years? 17 years నుంచి ఈ యొక్క మన కటింగ్ లో తోపులు అనమాట వీళ్ళు. నెంబర్ చెప్తున్నాను సోదరులారా, తమ్ముడు నెంబర్ చెప్తున్నాను. ఆయన ఎవరైనా కావాలంటే ఆయన ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. నెంబర్ చెప్తున్నాను 8197670093. పేరు చెప్పు. బొమ్మయ్య. సో మీకు మనలు కాల్ చేస్తే మీరు పోతారు కదా? అంటే తోట చూసి దాని రేటు చెప్తారు అంతేనా? చెట్టుకి ఎంత అని చెప్తారా? తోట చూసి చెట్టు కొద్ది ఇది అవుతుంది, అంతేనా? ఓకే. ఇంకా వేరే ఇప్పుడు ఇది మొక్క ఎంత వచ్చింది కదా, ఇదే ఎంత వచ్చింది? ఇప్పుడు మనం దీని లెవెల్ ట్రిమ్ చేసుకుంటా ఉంటాం, కరెక్ట్? ట్రిమ్ చేసుకుంటాం. అంటే హైట్ ని ఎందుకు మీరు పెంచలేకపోతున్నారు? అంటే మీకు అసలు ఎందుకు ఈ విధంగా షేప్ లో కట్ చేయాలని ఎవరు చెప్పారు మీకు? ఈ విధిలో చేసుకుంటే ఇవి ఎగ్జాంపుల్ ఇంకా పైకి ఇడుచుకోవచ్చు. ఇది మనకు ప్లాట్ఫామ్ ఇది ఉంది. అవును. వీటికి తగ్గించుకుంటే చెట్టు రౌండ్ ఇట్లా వస్తుంది, నిలిపోస్తుంది, పైకి పోతుంది. అంటే పువ్వులాగా వచ్చింది, కమలం పువ్వులాగా రౌండ్ షేప్ వస్తుంది. కొంతమంది పైకి తీసుకెళ్తున్నారు, ఎందుకు అట్లా? పైకి తీసుకెళ్తారా? మళ్ళీ పైకి ఎందుకు తీసుకుంటారంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ సెకండ్ క్రాప్ అంతా ఇక్కడ వస్తుంది, ఇక్కడే బుడాల దగ్గర వస్తుంది. 4-5 క్రాప్ కావాలంటే మనకు పైన వచ్చేది, బుడాల వచ్చేలేదు అనమాట. అవును. అప్పటికి ఏం చేస్తారో బుడాలనే మనకి కింది ఇక్కడే రావాలంటే టాప్ తగ్గించుకుంటాము. టాప్ తగ్గించుకుంటే ఫుల్ రౌండ్ షేప్ వస్తుంది. అవును. పెద్ద కొమ్మలు వచ్చినా రౌండ్ షేప్ వస్తుంది. అవును. అప్పుడు మనకి ఇలా పెద్ద చెట్లు అయినాక ఎంత సైజ్ ఎంత వచ్చినా ఇట్లా కిందకు వంగే ఆవశ్యకత ఏమి ఉండలేదు. అవును. పైకి పోయినంతల్లా మనకి అంత సైజులో అంత కమ్మి రావడము అలా ఇలా పెరుగుతుంది. అవును. ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం మీరు 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో జరుగుతుంది మిమ్మల్ని మేధావులు చెట్టు పైకి కట్ చేయాలి, రౌండ్ చేద్దాం అంటున్నారు కదా, ఒకరు గైడెన్స్ అది అంతే అంటారా? అంటే మీ నాలెడ్జ్ చెప్పండి ఒకరితో. మనం ఇప్పుడు నువ్వే డాక్టర్వే, నువ్వే డాక్టర్ మాట్లాడు, చెప్పండి. ఇప్పుడు మనకి చాలా హైట్ వెళ్ళినంతల్లా అంతేం మనకు కావాల్సినంత కాయ వచ్చేలేదు. అవునన్నా, సైజులు వచ్చేలేదు. సైజులు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? సైజులు రావాలంటే మినిమం హైట్ ఉండాలి. మినిమం హైట్ ఉంటే సైజులు అనేది మనకు కమ్మి అవుతాయి. అది మనకు తగ్గట్టుగా రౌండ్ షేప్ కావాలి మనకి. అదే మనకి ఎక్కువ కమలం పూల అంటే పూల తర ఉండాలి చెట్టు. అప్పుడు మనకి మనం అనుకునే రీతిలో సైజు వస్తుంది, ఆ చెట్టు బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. పైనకి వెళ్ళినంతల్లా కొమ్ములు విరిగిపోయేది లేకపోతే ఇత రౌండ్ షేప్ ఉంటే మంచిగా ఉంటేనే మనకి ఇప్పుడు సేఫ్టీ. పైనకి వెళ్ళొచ్చు, అదే వదిలినాము మాండ్లు ఇట్లా తర కొమ్మలు ఎక్కి కానీ కట్ చేసినాము అవతల దాంట్లోనే పంట క్రాప్ బాగా వచ్చింది. అదే
కానీ ఇప్పుడు ఈ చెట్లకే ఈ స్టేజ్ కరెక్ట్ ఇప్పుడు. అవును, పైకి వదిలేటట్లు. సో ఈ లెవెల్ ఈ హైట్ మీరు అన్నట్లు ఖచ్చితంగా సరిపోద్ది. మీరు బాగా చేశారు, ఒక పువ్వు లాగా నీట్ గా రౌండ్ షేప్ లో అన్ని కాడలకి గాలి వెళ్తురు. అసలు ఎందుకు కట్ చేయాలన్న, దీనివల్ల ఏం ఉపయోగాలు అసలు చెప్పండి. చెట్ల ఉపయోగం ఇట్లా కట్ చేయటం వల్ల, అంటే రెస్ట్ కటింగ్ చేయటం వల్ల అసలు ఏం ఉపయోగం అంటున్నా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా వేస్ట్ అంతా తీసేసినాము. వేస్ట్ అంతా పోతే ఇంకో 2 నెలలు 3 నెలల తలకి కొమ్మలు అన్ని స్ట్రెంత్ వస్తాయి. స్ట్రెంత్ వచ్చేస్తాయి. స్ట్రెంత్ రావాలంటే మందులు కొట్టుకోవాలిగా, ఎరువులు ఇవ్వాలిగా. మందులు కొట్టాలి, బుడం దగ్గర మన్ను తోగి ఎరువు వేయాలి. అవును, ఎరువు వేయాలి, ఔషధిని కొట్టాలా. మళ్ళీ టైం నీళ్లు మెయింటైన్ చేసుకుని 2 నెలల్లోగా ఇప్పుడు 1 నెల నీళ్లు పెట్టేసి 1 నెల డ్రై కిడిచిడాల. ఎంత డ్రై కిడిస్తే అంత ఫ్లవర్ సెట్ అవుతుంది. డ్రై కిడలేదంటే ఫ్లవర్ సెట్ అయ్యేది. డ్రై మినిమం ఎన్ని రోజులు ఉండాలి? 1 నెల రోజులు ఉంటుంది నీళ్ళు లేకుండా. ఖచ్చితంగా ఉండాల. అప్పుడు మనకి అప్పుడు తర్వాత అది ఇతరులు పోచుకోవాలి. తర్వాత ఇతరులకి అప్పుడు మనకి ఎంత తీసేసుకున్నా అప్పుడు ముళ్ళు ట్రిమ్మింగ్ చేసుకుంటే. మీరు చేసి చూపించండి ఒక ముళ్ళు ట్రిమ్మింగ్. అంటే పంట ట్రిమ్మింగ్ ఎలా ఉంటుంది సోదరులు చూడండి, ఎక్స్పర్ట్ గారు చేస్తున్నారు. ఇట్లా ఉంటుంది ముళ్ళు. అవునయ్యా, తుది ఇట్లా తుది కట్ చేసుకోవాలి. అంతే తుదిలోనే ఇట్లా వేసుకుంటాం అనుకో, చిగురు వస్తుంది. అది ప్రాబ్లం, ఇది చిగురు వస్తుంది. అవునన్నా, అంటే సగం ఫస్ట్ ఈ టిప్ నే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి కట్ చేయాలి దయచేసి. ఇట్లా చాలు. అట్లా ఎగ్జాంపుల్ అంటే ఉన్న ముళ్ళన్నిటిని మనం కట్ చేసుకోవాలి. జాస్తి కట్ చేస్తే ఇంత ఇక్కడ కట్ చేస్తే ప్రాబ్లం చిగురు వస్తుంది. అవునన్న, చిగురు రాకూడదు. ఈ ముళ్ళలోనే మనకి ఇప్పుడు వచ్చేది అన్నమాట. స్టార్ పడుద్ది. స్టార్ వచ్చి ఆ నుంచి కాయ రావాలి. ఈ తుది మాత్రం తుది ఊరికే ఇట్లా కట్ చేసుకోవాలి చాలు. ఇంకా అంతే. అదొకటి చేసి మనం చెట్టంతా ముళ్ళు కట్ చేసుకోవాలి. మీకు చెప్పనన్నా, చిక్కు తీసుకునల్లా. చిక్కు ఉంటుంది ఊరికే లైట్ గా. నెక్స్ట్ ఇంత కటింగ్ ఉండేదా లైట్ గా ట్రిమ్మింగ్ చేసుకుంటాము, మనం పేడిస్తాం క్రాప్ కటింగ్. ఇంకోటి నాన్న, ఇప్పుడు దీంట్లో రెస్ట్ కటింగ్ అంటే ఇప్పుడు మనం చేసేది ఇది, దీన్నేమో పంట కటింగ్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్ట్ కటింగ్ కి పంట కటింగ్ కి మధ్యలో ఎన్ని రోజులు డిఫరెన్స్ పెట్టాలి యాక్చువల్ గా? ఇప్పుడు రెస్ట్ కటింగ్ చేసినాం. ఇప్పుడు అవును, రెస్ట్ కటింగ్ చేసినాక 2 months. 2 months మరి టూ మచ్ కదా మరి చెప్తా. 2 months 3 months అంత దూరం ఆడబెడతావు నన్ను పెట్టాలనా? ఇప్పుడు జనవరికి ఇప్పుడు కటింగ్ చేసినాం. మార్చి ఎండింగ్ ఏప్రిల్ కి క్రాప్ కటింగ్ పడుతుంది. ఏప్రిల్ క్రాప్ కటింగ్. మరి చాలా గ్యాప్ ఉంది కదా. గ్యాప్ ఇదంతా డ్రై ఇంప్రూవ్మెంట్ కావాలి కదా, మనం డెవలప్ చేసుకోవాలి. కాడల్ని గట్టి చేయాలి మీరు. రైట్. నెక్స్ట్ చెప్పండి. 3 months కి ఈ కొమ్ము కానీ డెవలప్ కావాలా. అవును, ఇది కానీ డెవలప్ కావాలా. అవును, అర్థమైంది నాన్న. ఇది డెవలప్ అయితే మాత్రమే మనము కటింగ్ చేసేదానికి మనకు ఒక హెల్ప్ ఉంటుంది. అవును, కరెక్ట్ చెప్పారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రెస్ట్ కటింగ్ మనం చేస్తాను, అయిపోద్ది, ఇది కూల్. ఇంకా మీరేంటి ఎక్కువ టెన్షన్ పడరు. చిక్కు అయ్యి తీసి ఏదో నీట్ ట్రిమ్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి మళ్ళీ ముళ్ళుకి టచ్ అప్ ఇస్తారు మీరు, అంతేగానా? తర్వాత ఇతరాలకు వెళ్ళిపోతాడు. కొట్టేసినాక ఇతరాలు కొట్టేస్తారు. అంటే ఈ ముళ్ళు కట్ చేస్తేనే ఇతరాలకు పోవాలి. చాలా మంది మన రైతు మేధావులకి అది తెలియట్లా. ముళ్ళు కొట్టినాక ఇతరాలు చాలా మంది ముళ్ళు కొడతలేదు నాన్న, నేను చూసాను, గమనించాను నేను. మన ఎవరైతే రైతులు ఈ స్టేట్స్ లో ఉన్నారో, తెలుగు, కన్నడ, తమిళ్, మహారాష్ట్ర ఉన్నారు బ్యాచ్ అంతా, ఖచ్చితంగా వీళ్ళు ముళ్ళు కటింగ్ చేయటం లేదు. ముళ్ళు కటింగ్ చేస్తే పంటకి చూడంగానే తెలిసిపోద్ది. మరి ఎందుకు చాలా మంది ముళ్ళు కటింగ్ చేయట్లేదు? అవసరం లేదా? ముళ్ళు కట్ అంటే ముళ్ళు కటింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం, చేయకపోతే ఇంకా చెప్పు క్లియర్ గా. ఇప్పుడు ముళ్ళు కట్ చేస్తే ఇక్కడ వచ్చే ముళ్ళను బిరి పంట మనకి అవసరంగా పట్టేస్తుంది అనమాట. అంటే నీకు ఫ్రూట్ బాగా పట్టుద్ది. ఫ్రూట్ ఒక సైజ్ ఉంటుంది, ఫ్లవర్ స్ట్రెంత్ ఉంటుంది, కాయ అదేలేండి, స్ట్రెంత్ బాగా. అదే ఇప్పుడు ఈ ముళ్ళలో వచ్చేది ఇక్కడ వచ్చిన కొమ్మలన హావరేజ్ గా ఉంటుంది. అచ్చా, మీరు అన్నట్టు ఏంటంటే అది ముళ్ళని కట్ చేయకపోతే ఈ చివర్లో ఇక్కడ చివర్లో వచ్చేసి చివర్లో ముళ్ళు కట్ చేయకపోయినా వస్తుంది. అవును, ఊరికే సింపుల్ గా అట్లా టచ్ చేస్తే ఓకేనా, మంచి క్వాలిటీగా. సో ఇప్పుడు ఇది దాకైంది కదా, ఇక్కడ దీన్ని బ్లైట్ అనొచ్చు కదా, రేపు బయట రావచ్చు దీనికి సూచనలు. ఇది ఏమైందంటే కొమ్ముకి టచ్ అయ్యింది, గీసుకొని పోయింది. ఇంకొక అర్థమైందన్న, ఇంకో చిన్న పాయింట్. ఇందాక అంటే మీరు ఇప్పుడు ముళ్ళు గురించి చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. ఈ ముళ్ళు కనుక మీరు కట్ చేయడం ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే, రేపు కాయలు బాగా వచ్చిన తర్వాత కాయలకి ఈ ముళ్ళు దిక్కుండా ఉంటాయి కట్ చేయడం వల్ల. అది కూడా మంచి అడ్వాంటేజ్. మేము అంటే లాస్ట్ మొన్న పోయిన పంటలో మేము చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలా మందికి ముళ్ళు దిగబడిపోయి కాయలు పగిలిపోయినాయి. అట్లా కూడా ఒక 2-3 టన్నులు వేస్ట్ అయింది ఇదే తోట. ఇది హైయెస్ట్ తోట అనమాట మేము చూసినట్లో. ఇది 20 టన్నులు తీసింది ఎకరానికి. దీంట్లో సైజులన్నీ కూడా దాదాపుగా
800, 750, 650 పైన వచ్చిన సైజులు ఈ తోట అంతా. ఈ తోట మామూలు క్రాప్ కాకపోతే రేటు పాపం తక్కువ పడదు దీనికి. సో మీరు అన్నట్టు ఏంటంటే ఈ ముళ్ళు తీయటం వల్ల ఆ ఫ్లవర్ సెట్టింగ్ వాటికి కాకుండా రేపు కాయలకు కూడా డ్యామేజ్ కాకుండా కూడా ఉపయోగపడుతుంది మనకి ఇట్లా కట్ చేసుకోవటం. ఉపయోగపడుతుంది. ఏమన్నా ఎగ్జాంపుల్ కాయ మీద ఇంకా ముళ్ళు పెరిగి ఎక్కువ ఉందనుకో పంట మీద క్రాప్ మీద ముళ్ళు కటింగ్ అని చేసుకోవచ్చు. అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా దీంట్లో ఇంకా రైతులకు తెలియని మీరు రైతులు ఇది ఎందుకు చేయట్లేదు మీకు ఇంకేమైనా పాయింట్ ఉంటే చెప్పు నాకు. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకేం లేదు ఇంతవరకు చెప్పి. ఇప్పుడు దీంట్లో ఆంథ్రాక్నస్ ఉంటుంది తెలుసా మీకు? కొమ్మల మీద ఆకులకు తెలిసిపోద్ది ఆంథ్రాక్నస్ తెలుసా నీకు? ఎట్టుంటుందో తెలియదు. అది ఆంథ్రాక్నస్ కొమ్మలు కట్టడం తెలుసా నీకు? మచ్చలుంటే తెలుసా మీకు? మచ్చలు తెలుసా? ఎక్కడ ఉంటాయి చెప్పు. ఈ ఆకుల మీద మచ్చలు ఉంటాయి, దీని మీద లేవులే అనుకో. ఈ గజ్జి అంటారు ఏంది బరోదా? గజ్జి తెలుసా నీకు? ఇదంతా తెలుసు. ఇది మనం కట్ చేస్తాం కదా. ఇదిగో అనగా చూసిండు ఎట్లుంటాయి మచ్చలు, ఆంతరంగస్ మచ్చలు ఇలా ఉంటాయి అనమాట. మీరు ఏమంటారు? ఆంతరంగస్ అంటే ఏమంటారు దాన్ని? ఇవే ఎవరు భాష అడగలేండి. బ్లాక్ అయింటవే చెప్పు కొన్ని ఇట్లా అయింటవే. అదేలేండి. ఇది గజ్జి గురించి చెప్పు. ఈ గజ్జి కచ్చకచ్చ అంటుంది చూడండి ఇదంతా. ఇదే మనం ఇట్లా కట్ చేసేటప్పుడే మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఔషధి పడితే మామూలు ఇది అయిపోతుంది ఇట్లా. అవును సార్. ఇది చూడండి, ఇది ప్రాబ్లం వచ్చింది చూడండి. ఇది మీరు సరిగ్గా కట్ చేసి ప్రాబ్లం వచ్చేసింది ఆల్రెడీ. ఇది చూడండి, ఇది కట్ చేయండి మీరు చూడండి, ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది. రైట్. ఇది రోగం పోయింది, ఎండించే రోగం పోయింది అంతేకమ్మా. ఇది డ్రై అయిపోయింది చూడండి. మీరు ఇలాంటి కొమ్మలను కూడా కట్ చేయండి. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను, నాకేదో కొంచెం నాలెడ్జ్గా చెప్తున్నాను మీకు. అంటే నేనేందంటే నాన్న, మీరు ఇది కటింగ్ బాగా చేస్తున్నారు, చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు మీరు. సమ్ టైమ్స్ ఏంటంటే ఎండిపోయిన కొమ్మలు, ఎండిపోయిన బ్రాంచెస్ కూడా తీసేయటం వల్ల ఏంటంటే ఆ వచ్చే పంటలో ఏమైనా బ్లైట్ గీట్ తొందరగా అటాక్ కాకుండా ఉంటుంది. అంతేగానా? అంటే ఒక్కొక్క రైతు తెలియకలు ఉంటాడు, ఒక ఆయన తెలియని ఉంటాడు, ఒక అతనేమో డబ్బు పెట్టే ఉంటాడు, ఒక డబ్బు పెట్టని ఉంటారు. సో ఇంకోటి నాన్న, ఎక్కువ పూతరటానికి మనకి మెయిన్ రీజన్ ఏంటంటావు? ఎక్కువ పూత రావాలంటే చెట్టు డ్రై కావాలా, బాగా డ్రై. అంటే ఎన్ని నెలలు పెట్టమంటావా? ఒక మంత్ నీళ్ళు వదలకూడదు. 1 month నీళ్ళు కొట్టకూడదు, అసలు నీళ్ళే వదలకూడదు. వెరీ గుడ్, నెంబర్ 1 పాయింట్. ఎక్కువ డ్రై అయితే అంత ఫ్లవర్స్. డ్రై అంటే నీకు ఎలా? డ్రై అయినా కానీ మొక్క పచ్చగానే ఉంటది కదా, కొమ్ము పచ్చగానే ఉంటుంది. మొక్క డ్రై అయింది నీకు ఎట్లా తెలుసు చెప్పండి? ఎట్లా ఈ తర డ్రై అవుతుంది. ఎల్లో కలర్ ఆకు రావాలి. ఎల్లో కలర్ అంటే ఈ ఎల్లో కలర్ ఆకు రావాలి. అట్లా పూర్తి చెట్టు అంతా ఎల్లో కలర్. మీకు ఏమైనా ఐడియా ఏమన్నా ఎట్లా కొడితే ఏమన్నా డ్రై ఉంది అట్లా తెలుస్తుందా? మీకు ఏమైనా ఐడియా ఉంది అట్లా? అట్లా ఐడియా ఏం లేదు. మాకు చెట్టు డ్రై కావాలంటే ఒక తర మినిమం యావరేజ్ ఒక 40% అన్నా ఆకి తర ఉంటే ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మన ఇతరాలు పోవచ్చు అంతే. ఇమీడియట్ గా ఫ్లవర్ సెట్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోటి ఈ నల్లగా ఈ పచ్చటి సార్లు ఇదేంటి నా పరిస్థితి? ఇదేం రోగం? ఇవేం రోగం ఏం లేదు. లేదు. మేము ఎన్నో సార్లు చూసినాం కదా, అదే రోగం కానీ ఏంటి అటాక్ తెచ్చుకుంటాయి. ఇంకోటి నాన్న, ఇప్పుడు ఈ చెట్లని కింద నుంచి మీరు ఎందుకు కాయలు తెప్పిలేకపోతున్నారు? కింద నింటే ఓన్లీ కాడలకి అక్కడక్కడే వస్తున్నాయి. మీరు గమనించారా? గమనించానా? అది ఎట్లా తెలిసిన ఫస్ట్ పంట మాత్రమే మనం ఈ స్టేజ్ లో తీసుకోవచ్చు. అవును, ఫస్ట్ పంటల బాగా చెప్పారు. సెకండ్ థర్డ్ పంటలు అంటే ఈ స్టేజ్ లో తీసుకోలేము. ఈ చెగాలంతా సిక్కు అంతా తీసేసి ఉంటాం అన్నమాట. అవును, ఫ్రీడమ్ గా ఉండాలా. ఎలా అంటే మనం ఇక్కడిది అక్కడ పని చేసుకోవాలన్నా మనకి బాగుండాలా. ఫస్ట్ క్రాప్ మాత్రమే ఈ సగాలు తీసుకోవచ్చు అంతే. ఓన్లీ ఫస్ట్ క్రాప్ కే ఈ లోపల తీసుకోవచ్చు. ఈ స్టేజ్ లో సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ లో వచ్చేసి ఈ స్టేజ్ దాకా తీసుకోవచ్చు. 5 స్టేజ్ తీసుకోవచ్చు. అంటే మనకి స్టేజ్ పెరిగి మన క్రాప్ పైకి వెళ్ళిపోతుంటుంది. కానీ కింద ఇంకా రాదు. కింద బుడం పెరుగుతుంటుంది. ముళ్ళు ఉండేదా? ముళ్ళు ఎందుకు రావట్లేదు? ముళ్ళు తెప్పిలేము మనం. బుడంలో ముళ్ళు తెప్పిలేము. ఎందుకు తెప్పిలేము మనం? బుడంలోనా? బుడం అంటే ఇది కాదులే, ఈ కాడలు చెప్తున్నాను. ఈ కాడలకి ఇక ముళ్ళు ఉన్నాయి కదా, ఇక ఉన్నాయి కదా ముళ్ళు ఎందుకు? ఆ స్టేజ్ లో ఉండవే. మన ఈ స్టేజ్ లో ఇంకా మనం తెప్పించుకోవాలి. అట్లా ఈ స్టేజ్ లో మనం వస్తావు కాయలు. ఇంకేదో కాదులేండి, ఇక్కడ అయిపోయింది. ఈ స్టేజ్ లో రాదా? అయిపోయిందిలేండి. ఈ స్టేజ్ లో తెప్పించుకోవచ్చు. ఈ కాడలు అంటే నేను చెప్పేది ఈ కాడల కన్నా తెప్పించుకుంటే తెప్పించుకోవచ్చు. ఈ కాడలో తెప్పించుకోవచ్చు. అదే ఈ కాడలో నేను చెప్పేది. కింద కాండం కింద అయిపోయింది అక్కడ అయ్యలేదా? ఈ స్టేజ్ లో ఈ స్టేజ్ ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. నేను ఈ చేను వీడియో చూపెడతా బ్రదర్. 850 గ్రాములు ఉన్నాయి ఈ చేనులో కాయలు. పిచ్చెక్కిపోయింది మాకు కూడా అంత విపరీతంగా. ఈ ఏరియాలో హైయెస్ట్ కాసింది ఇదే. సెట్ లో మేము ఎప్పుడు చేసేది మేమే. సెట్ లో బాగా చేశారు లాస్ట్ ఇయర్ మటుకు. నిజంగా ఎవరు చేశారు కానీ తమ్ముళ్ళు మీరు బాగా చేసి ఉంటారు. క్రాప్ మటుకు నాన్న దీంట్లో ఏమి ప్రాబ్లం రాలా, పెద్ద రోగాలు కూడా ఏమి రాలా, బాగా చేస్తారు. అందుకని మిమ్మల్ని స్పెషల్ గా వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అనమాట. చాలా బాగా చేశారు. మీరు చెప్పారండి ఆయన ఇట్లా చేస్తాను. చేస్తా ఉండేదే మేమే. ఈయన మా డాక్టర్ గారు అనమాట.
మందులు అడుగు వచ్చాడు. ఇంకెన్ని డౌట్ ఉంటాడు సార్ అడగండి. అది క్లీన్ చేయలేదని అడుగుతున్నాడు ఆయన. క్లీన్ ఎండిపోయింది, ఇది బ్లైట్ రోగం ఏం లేదు, ఎండిపోయి ఉంటుంది చూడండి. ఇంకేమైనా కొత్త చిట్కాలు ఏమన్నా రైతులకి ఏమన్నా ఇంకేమైనా చిట్కాలు చెప్తావా? అసలు ఎందుకు ఇంత కట్ చేయాలి గురుగారు? మీరు ఎందుకు ఒక్కొక్క తెలియని ఏడా కట్ చేస్తున్నాడు, ఎందుకు నువ్వు ఏడా కట్ చేసావు, ఏంటి రీజన్ ఏంటి? క్లీన్ ఏంటి చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎట్లా అనుకుంటావు ఇంతవరకు కట్ చేయాలి? ఇప్పుడు ఏడకు కట్ చేయొచ్చు, ఏడెందుకు కట్ చేసినావు? ఇది ఆడ కట్ చేసావు, ఏడెందుకు కట్ చేసావు? ఇంకా కొంచెం పైకి ఇడుచుకోవచ్చు. ఎగ్జాంపుల్ మేము ఇడుస్తామంటే తోటనేమన్నా ఈ స్టేజ్ కి మాత్రం తీసుకోండి, అంత పైనకి వద్దన్నాడు. ఎందుకన్నట్లు ఆయన అన్నాడు. ఆయన ఇప్పుడు జనరల్ గా చెట్టు పెరుగుతా ఉంటది, ఎంత పెరిగితే అది చేసుకోవచ్చు, అంతే చేసుకోవచ్చా? అంటే ఇది స్ట్రెంత్ కంబి ఉంది కదా, మనకు ఉంచుకోడానికి కొమ్ములు ఇరిగిపోతాయి. ఇదే స్టేజ్ లో ఉంటే చెట్టు ఇంకా సైజ్ డెవలప్ అయ్యే రౌండ్ షేప్ కి వస్తుంది. మనకు రౌండ్ షేప్ కానీ నాకు హైట్ వద్దు, ఈ తరనే చేయండి అని చేపిస్తున్నాడు. అవును. సో మనకి ఇది రెస్ట్ కటింగ్ అనేది ఈ షేప్ లోనే, ఈ విధంగా ఇటు నుంచి చూస్తే అటు, అటు నుంచి ఇటు చూస్తే మనిషి అనేవాడు క్లియర్ కనపడతా ఉండాలి. స్పష్టమైన కొమ్మలు, స్పష్టమైన కాడలు, గాలి వెలుతురు ధారాళంగా అటు ఇటు పోవడానికి గానీ, మనిషి ఏదైనా పని చేయాలంటే కూడా చేతులు పెట్టి ఏదైనా కాయలు కానీ పెరకాలంటే కూడా మనకు ఒక స్పష్టమైన షేప్ తోనే మనం మొక్కని క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే రేపు ఫ్యూచర్ లో కొంచెం అయ్యి ఆకులు ఏమైనా కొమ్మలు చిన్న చిన్న వచ్చినా గానీ మనిషి అనేవాడికి ఏంటంటే ప్రాబ్లం, అంటే పంటకి డ్యామేజ్ కాదు. ఇక్కడ కాయలు కూర్చున్నా గానీ ఇక్కడ ఆపరేషన్ చేయొచ్చు, ఏడ ఆపరేషన్ చేయొచ్చు, అంటే ఎక్కడ కాయలు కూర్చున్నా గానీ మనం ఆపరేషన్స్ అనేవి ఈజీగా మనం చేసుకోవచ్చు. అంతేగానా కోయటం గానీ రేపు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే కూడా, అంటే ఓవరాల్ గా ఏంటంటే ఇది షేప్ మినిమం షేప్, అంటే ఒక ప్రతి మనిషి ఏంటంటే ప్రతి తోటకి ఏంటంటే ఈ విధమైన షేపులు చేసుకుంటేనే పంట అనేది హెల్దీగా పోద్ది. అంతేగానా? ఇంకా దీంట్లో మీకు బాగా తెలిసిన నాలెడ్జ్ ఇంకేముంది నాన్న? ఇంకా బాగా దీంట్లో ఇంకా బాగా మీకు ఇప్పుడు మీరు సూపర్ సీనియర్ మాకంటే, మాకు తెలిసింది కొంచెమేలే, కాకపోతే ఇంకా దీంట్లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయి చెప్పాలని మీరు ప్రజలకు చెప్పాల్సింది ఉందా? ప్రజలకు చెప్పాలి. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర చాలా మంది తెలియట్లేదు నాన్న. చాలా మందికి చెప్పిన వాళ్ళకి బుర్రలేదు. వాళ్ళకి ఏం చేయమంటే చెప్పండి ఇంకా పాయింట్లు ఉంటే గట్టి ఏమన్నా. ఇంకా పాయింట్లు అంటే చెప్పేసినాను కదా, మనము అంత సక్రమంగా పని చేసుకుని సరిగ్గా చూసుకుంటే దీన్నే మనకు అంతే డెవలప్ గా మనము ఇదవుతాము. అట్లా మనం వీలైనంత కటింగ్ ప్రూనింగ్ చేసుకుంటూ పోవాలి. దీనికి ఇంకా పోవాలి, మైన్ కటింగ్ చేసుకోవాలి, బాగా చేసుకోవాలి అన్న. ఇప్పుడు మీరు చూసిన చెట్లు అన్న బాగా ముసలి చెట్లు ఏమున్నాయి? 14 చెట్లు, 14 ఏర్లు, 15 ఏళ్ళు ఉన్నాయా? అంటే మీరు చూసిన చెట్లలో బాగా ముసలి అంటే బాగా ఓల్డ్ చెట్లు 15 ఇయర్స్ చెట్లు చేసినాం. 15 కూడా చేశారా? ఇవి బాగున్నాయా లేకపోతే ఏమన్నా రోగాలు ఏమైనా వచ్చి ఉన్నాయా? రోగాలు వచ్చిండవే, బాగుండే కొమ్మలో ఉట్టిడిసే రోగం ఏటకు రోగం అటుకు ఎత్తేసినాము. అదేలేండి, కొమ్మ ఎక్కి కట్ చేసినాము. ఎక్కి కట్ చేశారా? ఎక్కి కట్ చేయాలి. 15 సంవత్సరాలు అంటే యాప్ చెట్లు అయిపోతాయి, దొరకవు. అది అట్లా యాప్ చెట్లు లాగా అట్లా అయిపోతాయి. కమ్మే ఉంటది, అంత పైన ఉండేలేదు. మినిమం ఈడదాకన్నా ఈ స్టేజ్ కన్నా ఎక్కి కట్ చేసుకోవాలి. అదేలేండి, ఎక్కాలి మనం, ఎక్కాలి. ఎక్కితేనే మనకు. ఏ ఏరియాలో అది? కడప దగ్గర చేసింటే ఇక్కడ దిన్నూరు చిప్పలారం దగ్గర దిన్నూరు అని వస్తుంది, అక్కడ చేసినాం. మరి ఇప్పుడు ఉందా పంట ఉందా, తోట ఉందా? చేసి ఒక 2 years అయితే ఉంది. పంట ఉండదు, బాగానే వస్తాయి కాయలు, వస్తా ఉంది. ఇప్పుడు ఇంకోటి నాన్న లాస్ట్ క్వశ్చన్, ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కాయలు బాగా సైజు రావట్లేదు? ఓన్లీ బెంగళూరు, ఓన్లీ చిక్బల్లాపూర్ బాగా లావు ఎందుకు వస్తున్నాయి, మన దగ్గర ఎందుకు రావట్లేదు మన తెలుగు రాష్ట్రాల్లో? చెప్పు నాన్న. ఇప్పుడు ఇప్పుడు ఇదే రెస్ట్ కటింగ్ చేపిస్తున్నారు కర్ణాటకలో. ఫ్రూట్స్ మనం ఒక కాయ వచ్చేసి 800 గ్రాములు రావాలన్నా మనం తెప్పించుకుంటాము మన కర్ణాటకలో. అవునన్నా. ఆంధ్రాలో యాల సైజులు రావంటే ఇప్పుడు మేము ఇప్పుడు క్రాప్ కటింగ్ వేసిపోతే మళ్ళీ క్రాప్ కటింగ్ దాకా వాళ్ళు దీంట్లో రెస్ట్ కటింగ్ తీసేలేదు, దీంట్లో గలీజ్ తీసేలేదు, వేస్ట్ కొమ్మలు తీసేసేలేదు, ముళ్ళు ఏంటో వైరస్ ఉన్నా గానీ మందులు వేసేలేదు. మైన్ అదే మన తెలుగు వాళ్ళు రెస్ట్ కటింగ్ చెప్పారు. అసలు మన రెస్ట్ కటింగ్ తెలుసు అంటావా? ఎట్లా చేయాలని తెలుసు అంటావా? తెలుసు, కానీ వాళ్ళు రెస్ట్ కటింగ్ చెప్తే మాకు రెస్ట్ కటింగ్ వద్దు, ఒకే తాడు క్రాప్ కట్ ఇస్తాము అంటారు. చెట్టు డెవలప్ అయ్యేలేదు, సన్న కొమ్ములు. ఇప్పుడు మీరు చూపించారు రెస్ట్ కటింగ్ ఏంటిది, పంట కటింగ్ ఏంటి చూపించారు మనకి. అంటే ఆ రెండు ఖచ్చితంగా చేస్తేనే ఏ రైతైనా, ఏ స్టేట్ అయినా, ఇండియా వాడైనా, చైనా వాడైనా, అమెరికా వాడైనా, జపాన్ చైనా వాడైనా ఖచ్చితంగా మనం రెస్ట్ కటింగ్ ప్లస్ క్రాప్ కటింగ్ 2 కటింగ్లు చేసుకుంటేనే, కింద బుడాలు క్లీన్ చేసుకుంటేనే 2 కటింగ్లు క్రాప్ తలక 2 కటింగ్లు పడితే
అప్పుడు మనకు చెట్టు బాగుంటుంది, మనకు సైజులు బాగా వస్తాయి, కలర్ తిరుగుతుంది. వెరీ గుడ్, కలర్ సూపర్. ఇది మంచి పాయింట్, ఇది కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఓకేనా? ఇప్పుడు ఈ మీ చెట్టు అన్న ఇది 6-7 సంవత్సరాల చెట్టు అనేది, సపోజ్ దీంట్లో ఎన్ని కాయలు కూర్చోవచ్చు మీ ఐడియా ప్రకారం? కటింగ్ చేసేవాడు తెలియాలిగా. చెప్పండి. ఈ చెట్టుకి మినిమం ఇప్పుడు మనం చేసి ఫ్లవర్ బాగా సెట్ అయితే మినిమం అన్నా గానీ దీంట్లో ఒక 150-200 దాకా కూర్చోవాల. ఏంటన్నా? 150-200 దాకా కూర్చోవాల. 150 లేదా 200 కాయలు మినిమం కూర్చోవాలి. అంటే అప్పుడు 150-200 అంటే అప్పుడు అర కేజీ వేసుకున్నా గానీ అప్పుడు దగ్గర ఎంత అవుతుంది? చాలా ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువైనా చెట్టు ఎంత అవుతుంది అనుకో అప్పుడు? చెట్టు బాగుంటుంది, ఎంత? 100 కిలోలు అలా వచ్చిండే చెట్లు 100 కిలోలు. 100 కేజీలు మా సార్ చెప్తాను. 100 కేజీలని అన్న 100 కేజీలు కూర్చోటానికి బాగా క్వశ్చన్ చేస్తావు, సూపర్ చెప్పావు. కానీ ఈ రైతు గారు కాడలకి బలం పెట్టుకోవట్లా. ఆయన ఏం చేస్తున్నాడు, ఏముంది పైపైన వస్తుందిలే పంట, లాస్ట్ ఇయర్ బాగానే వచ్చిందిగా. ఆయన ఏంటంటే పాపం ఇట్లా బాగా బంధించేసి ఉరితాడు వేసింది ఇటుకి. ఈ కాడలకి ఏంటంటే ఉరితాడు వేసేసి మొత్తం దీన్ని కాయ ఉంటుంది బరువు ఎక్కువ అవుతుంది కదా అని కట్టించుంటాడు. అదే చెప్తున్నా, కాడ అనేది బలం చేసుకోకుండా మనోళ్ళు కాడ అనేది బలం చేయకుండా ఏదో పైపైన చెట్టు మెయింటైన్ చేసుకుని కొంచెం బలాలు పెట్టి ఇది కట్టుకుంటే ఏంటంటే ఈ కాపాడత నుంచి చేస్తున్నారు. కానీ ఈ ఉరేయటం అనేది మనిషికి వేసినట్లు లెక్క కదా నాన్న. దీనికి ప్రాణం ఉంది చెట్టుకి లేదా? నువ్వు ఎందుకు మీరు రైతులకు చెప్పట్లా, రే నువ్వు కట్టగాకంటారా అమ్మయ్యా, ఒక బలాలు పెట్టుకుంటారా, చెట్టు నిలబెట్టంటారా, ఎందుకు చెప్పట్లా మీరు? మా సారు మందులు తీసుకొచ్చాడు, మంచి మందులు ఆయన దగ్గర. ఇది అయితే కాడ దెబ్బగా బంగారు కడ్డీ కావాలి అంటే మన ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ 150 నుంచి 200 కాయలు పెట్టుకుందా అంటే ఈ తోటలో వచ్చినాయి ఎంత కావాలా బాగుండేవి, దాంట్లో బాగుండే వస్తాయి, ఒక 5 అంటే యావరేజ్ నానా. ఇప్పుడు 200 కాయలు ఇంటూ 500 గ్రాములు వేసుకున్నా గానీ దగ్గర 50 నుంచి 100 కేజీలు అనుకుందాం. సపోజ్ 50 నుంచి 100 కేజీలు అంటే ఈ చెట్టుని ఎట్ట తట్టుకోగలదు అసలుకి? ఈ చెట్టు అంటే కాడలు గట్టి చేసుకోకపోతే తట్టుకోదు. ఇదే తరైనా కట్టుకోవాల్సి, ఇది కట్టుకోవడం తప్పుగా, ఇది మొక్కకి ఉరేయటం లెక్క ఇది. అంటే నేను అనేది రైతులు అనే వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు. మీరు అన్నది మీకు కొన్ని తోటలు చూపెడతా 300 కాయలు కూడా ఉన్నాయి, అర్థమైందా? అంటే మా దృష్టిలో ఏంటంటే చాలా మంది చెట్టు తట్టుకోలేదని చెప్పి తక్కువ చేసుకుని 100 కాయలు పెట్టుకుంటున్నారు. అంతేగానా 100 ఇంటూ అర్ధ కేజీ ఎంత అయింది? 50 కేజీ. 50 కేజీలు ఉన్న చాలు దీనికి అని ఈ చేను మా వెంకటరెడ్డి గారు చెప్తారు అనమాట. రెడ్డి గారేనా చేను రాయన వైరెడ్డి గారు. సో ఆయన రెడ్డి గారు చెప్పారనమాట. సో ఈ విధంగా మేము లాస్ట్ టైం పంటలో ఉన్నప్పుడు మేము మాట్లాడుకున్నాం ఈ విషయాలు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇన్ని కాయలు అయితే కూర్చోబెడతాం, మేము చేసాం ఆల్రెడీ. ఇది పంట బాగా వచ్చింది, ఏం పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకేంటిది ఇంకా లాస్ట్ పాయింట్, ఇంకా చెప్పేది ఏంది, ఇంకా కాయలు అయిపోయినాయి, కొమ్మలు అయిపోయినాయి, కటింగ్ అయిపోయింది, రెస్ట్ కటింగ్ అయిపోయింది, ప్లస్ పంట కటింగ్ అవుట్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఇంకేంటి నాన్న జనాల కింద బుడాల గురించి ఏం చెప్తావు? ఇందా కాడలు కూడా పెంచుకోమని చెప్పాను నేను. మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా అదే చేయండి. కాడలు ఎక్కువ పెంచండి దయచేసి. ఏమైనా కాడలు ఉంటే దయచేసి ఉంచండి, 2-3 లేపండి. ఇది చెప్పు, దీని గురించి చెప్పు. ఇదేంది ఎండిపోయింది చూడు, దీని పరిస్థితి ఏంటంటే ఇది దేవుడి దగ్గర పోయిందా? ఇది దేవుడి దగ్గర పోయిందంటే ఇది పోయింది చెట్టు వెళ్ళిపోయింది, బేర్లే లేవు దీంట్లో అసలు. కదేనా వెళ్ళిపోయింది. అవునా? ఇది విల్టా బ్లైట్ ఎండు చెప్పు. ఈ బ్లాక్ ఎంత డ్రై బ్యాక్ తర అయిపోయింది. ఇది డైబ్యాక్ నల్లగా అయిపోయి అమ్మా ఇతర ఇట్లా నల్లగా అయిపోయిస్తుంది చెట్టు. నల్లగా అయిపోయి లోపల ఏర్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి కదూ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు? దీన్ని విల్ట్ అంటామా? డ్రై బ్యాక్ విల్ట్ అంటే ఇట్లా ఈడొచ్చేసి ఇది ఉంది కదా అమ్మా, ఇది ఇట్లా ఈడ వచ్చేసి విల్ట్ ఇట్లా అణగిపోయిస్తుంది. ఇది అణగిపోయి ఒక పక్క ఇట్లా వాళ్తుంది ఇది చెట్టు, అది విల్ట్. డ్రై బ్యాక్ తర ఇది డ్రై బ్యాక్. ఇది బ్లైట్ కూడా కాదు, బ్లైట్ కాదు. బ్లైట్ అంతా ఈడొకటి ఇట్లా. చాలా మందికి రోగాలు కూడా తెలియట్లేదు, చాలా మందికి రైతులకు కూడా, మన రైతు సోదరులకు కూడా. ఇప్పుడు దీనికి వస్తే మళ్ళీ పక్కదానికి కొడుతుంది తెలుసా మీకు? ఇబ్బంది పెట్టే దానిమ్మ తోట రైతుల్ని రోగం అంటే ఇదే విల్ట్ డ్రై బ్యాగ్ ఉంటది. ఆ రెండే డేంజర్, విల్ట్ డ్రై బ్యాగ్ డేంజర్. బ్లైట్ విల్ట్ అంతేగానా? ఈ రెండు జాగ్రత్త చూసుకోవాలి. ఈ రెండు జాగ్రత్తగా చూసుకుంటే చాలా సైజులు వస్తాయి, క్రాప్ బాగుంటది, ఈళ్లు బాగా వచ్చుద్ది, చెట్టు సూపర్ గా ఉంటుంది. రెండో ఒకటి రాకుంటే నువ్వు పంటలు ఎప్పుడు కానీ తీసుకో. ఇప్పుడు ఇంకా లాస్ట్ మన రైతు సోదరులకి, మన భారత రైతు సోదరులకి ఏం చెప్తారో చెప్పండి లాస్ట్ పాయింట్. ఇంకా
ఇతర కటింగ్ చేపించుకోండి, బాగా తోట బాగా చూసుకోండి. క్రాప్ తలక 2 కటింగ్లు వేపించుకోండి. 2 కటింగ్లు పడితే మనకి చెట్టు బాగుంటుంది. 2 కటింగ్ చెప్పండి మళ్ళీ ఒకసారి. రెస్ట్ కటింగ్ వేయాలి, ఒకటి రెస్ట్ కటింగ్. పంట అయిపోయిన తర్వాత రెస్ట్ కటింగ్. రెస్ట్ కటింగ్ అయిన తర్వాత క్రాప్ కి ఇడుస్తాం. అప్పుడు రెస్ట్ కటింగ్ వెనక క్రాప్ కటింగ్. ఆ క్రాప్ కటింగ్ వెనక ఇస్త్రాలు కొట్టే అంతే. ఇంకా సరేనా, నువ్వు ఇంత మంచి తమ్ముడు సందేశం ఇచ్చాడు. తమ్ముడు ఇక్కడ నుంచి నెంబర్ అంతా పాకిపోద్ది, అందరికి ఫోన్ చేస్తారు. ఓకే, మొత్తం మీకు సపోర్ట్. సార్ దీని గురించి చెప్పండి సార్. మీ ఇంటి మీరు ఏ కంపెనీ, ఏ విధంగా మనం ఈ మందులు ఎట్లా కొట్టచ్చు, దీనికి ఎట్లా కంట్రోల్ చేయాలి? అది ఒక డై బ్యాక్ అంటున్నారు కదా, ఆ డై బ్యాక్ రెండో చెట్టు పాకకుండా మన దగ్గర ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంది. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ ని మనం డ్రిప్ లో ఇచ్చుకోగలిగితే, అంటే బయో ప్యూర్ ఆర్గానిక్. ఓకే, ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, నో బయో, ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కనుక మనం ఎకరానికి ఒక 1/2 kg కాడికి మనం డ్రిప్ లో ఇవ్వగలిగితే చెట్టు నుంచి చెట్టుకు పాకకుండా ఉపయోగపడుతుంది. ఫస్ట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు వేసేటువంటి ఫర్టిలైజర్స్ లో, వాళ్ళు వేసే డ్రిప్ ద్వారా ఇచ్చేటువంటి 999 కానీ 13-045 కానీ 0050 కానీ అలా వేసేటువంటి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ తో పాటు మన దగ్గర ఉన్నటువంటి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంటది. అంటే దాంట్లో హ్యూమిక్ లిక్విడ్ పర్సెంటేజ్ 6% కనుక మనం ఎకరానికి వచ్చేసి 2 లీటర్లు కనుక. రెండోది భూమి మనం ఇచ్చేటువంటి భాస్వర ఎరువుల ద్వారా భూమి ఎప్పుడైతే గిటకబారిపోద్దో దాంట్లో ఉన్నటువంటి భాస్వరం కొంతవరకే భూమి మొక్క తీసుకుంటది. మిగతా భాస్వరం ఏమవుతుందంటే అది కరగక మొక్క చుట్టూ కూడా ఒక రాక్ ఫాస్ఫేట్స్ గా తయారవుతుంది. దానివల్ల ఏంటంటే చిల్లేళ్ళు ఎక్కువ పుట్టవు, భూమి గుల్లబారదు. ఎప్పుడైతే మనం హ్యూమిక్ లిక్విడ్ మనం డ్రిప్ ద్వారా ఇస్తామో భూమి బాగా గుల్లబారేసి బాగా వేరు ఫ్రీగా భూమిలోకి వెళ్ళిపోవడానికి, తద్వారా తల్లివేరుతో పాటు చిల్లయేర్లు ఎక్కువ పుడతాయి. ఈ చిల్లయేర్లు ఎక్కువ పుట్టడం వల్ల ఏంటంటే భూమిలో ఉన్నటువంటి మనం ఇచ్చేటువంటి ఖనిజ లవణాలు, పోషకాలు, మామూలుగా హ్యూమిక్, తర్వాత ఫర్టిలైజరు, అర్థమైందా, మైక్రోన్యూట్రియన్స్, ఇలా అన్ని రకాలైనటువంటి పోషకాలని మొక్క తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అర్థమైందా? అదే విధంగా మనకి ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి శిలీంద్ర నాశి, అది భూమిలో ఎక్కడైతే శిలీంధ్రాలు బ్యాక్టీరియాల వల్ల మొక్క విల్ట్ గాని లేదా డైబ్యాక్ గాని బ్లాస్ట్, అగ్గి తెగులు అంటారు దాన్ని. రెండోది మనకి ఎప్పుడైతే మనము ఫ్రూట్స్ వదులుతామో మనం వదిలినప్పుడు మళ్ళీ ఒక్కసారి హ్యూమిక్ లిక్విడ్ స్ప్రే చేసుకుంటూ హ్యూమిక్ లిక్విడ్ స్ప్రే చేసినటువంటి ఒక 15 రోజులకి అగ్రిమాస్ అనేది కూడా ఇది ఒక న్యాచురల్ ప్రొడక్ట్. అది దాని ఫ్లవరింగ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆ యొక్క పూత లోగా సిదుగా ఫుల్ డ్రిమ్మింగ్. అవును, ఎవరు మీ ఓనర్? ఎవరు మా ఓనరు? ఎవరన్నా మా ఓనర్ కాదు, మేస్త్రి. అది ఎవరన్నా? గోవిందరాజు గారా? రెస్ట్ కటింగ్ అంటారు దీన్ని. ఇది రెస్ట్ కటింగ్ అంటే ఇతరాలు ఇచ్చే ముందు రెస్ట్ కటింగ్ అంటారు దీన్ని. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇక్కడ నుంచి మళ్ళీ డ్రిప్ స్టార్ట్ చేస్తారా? అంటే ఎరువులు వేసి నీళ్ళు పెట్టి 2 నెలలు పెడతారు. క్రాప్ తర్వాత క్రాప్ చేస్తారు. డ్రిప్లో ఇస్తారు కదా బలం? అవును, డ్రిప్లో బలం ఇస్తారు. డ్రిప్లోనే ఇస్తారు, ఎరువులు వేస్తారు. కింద డ్రిప్ ఉంది. ఎందుకు అడుగుతున్నా క్వశ్చన్ ఇది? నీకు లిక్విడ్గా కొట్టేవాళ్ళని రేపు పాప టెన్షన్ పడదు. ఈయనకి లిక్విడ్ వేద్దాం, భయపడగాదు. కాకపోతే ఇప్పుడు లిక్విడే కొట్టుకోవాలి, డ్రిప్పులు వేయరు. ఎందుకంటే ఆల్రెడీ డ్రై ఇచ్చాడు ప్లాంట్ని. చూడండి కింద నీళ్లు 1 month దీనికి రెస్ట్, అంటే నీళ్లు ఇచ్చారు వీళ్ళు, ఆపేస్తారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు రెస్ట్ కటింగ్ కొట్టిందైతే మళ్ళీ ఇతరాలకు వెళ్తారు వీళ్ళు. ఇతరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు చిగురు స్టార్ట్ అయితే అక్కడి నుంచి మళ్ళీ కాయలు, మనిషి పుట్టుక చావెట్లా ఎట్లా అనమాట. అంటే రోజుకి 1 చేనా, లేకపోతే 1 చేను ఎన్ని రోజులు పట్టుద్ది, వారం పట్టుద్దా?